తెలంగాణ రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. చందుర్తి మండలంలో మూడపల్లి, మరిగడ్డ, సనుగుల గ్రామాల్లో పల్లె దవాఖానాలు, రైతు వేదిక, ప్రభుత్వ పాఠశాలల్లో డైనింగ్ హాల్ను ఆమె గురువారం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె సీమను అభివృద్ధి కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పల్లెల్లో ప్రకృతి వనాలు, పల్లె దవాఖానాలు, శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, రైతు వేదికలు, గ్రామ పంచాయతీలు నిర్మించి పల్లెలు అభివృద్ధి బాటలో వెళ్లాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బైరగోని లావణ్య, జెడ్పీటీసీ నాగం కుమార్, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పన శ్రీనివాస్, సర్పంచులు చిలుక అంజిబాబు, నేతికుంట జలపతి, లింగంపల్లి కరుణాకర్, ఎంపీటీసీ అధికారులు పాల్గొన్నారు. ఓకే అన్నా ఈరోజు మన చందుర్తి మండలంలో రంగనే మరిగడ్డ చేసుకోవడం జరిగింది. రైతు వేదిక, హెల్త్ సెంటర్, అలాగే సనువుల కాడ మన డైనింగ్ హాల్, మన ఊరి మనబడి కార్యక్రమంలో డైనింగ్ హాల్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మూడపల్లికి కూడా గౌరవ సర్పంచి అంజిబాబు గారికి, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీపీ లావణ్య రమేష్ గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, గౌరవ సెస్ డైరెక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి, సిడిపిఓ గారికి, అలాగే వాళ్ళ సూపర్వైజర్ గారికి, అంగన్వాడీ టీచర్లకు, ఆయమ్మకు, ఇక్కడ చిన్న పిల్లల తల్లిదండ్రులకు, అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా, ఈ గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఉందో మనం ఉమ్మడి రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవ సర్పంచులు అనేక విధాలుగా కూడా గ్రామాల రూపురేఖలే మారినాయనంటే వాళ్ళ ఆధ్వర్యంలో అది గౌరవ సర్పంచులకే దక్కినదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వారి ఆధ్వర్యంలో అనేక విధాలుగా కూడా గ్రామము ఇవాళ పారిశుద్ధ్యమైతేనేమి, గ్రామ పంచాయతీకి ట్రాక్టరు పెట్టి కూడా మన తడి చెత్త, పొడి చెత్త కార్యక్రమంలో వారు ముందుండి పారిశుద్ధ్య కార్మికులు కూడా అనేక విధాలుగా కూడా గ్రామానికి సేవలు అందించినారు. వారి ఆధ్వర్యంలో, గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, వాళ్ళ పాలకవర్గ ఆధ్వర్యంలో డంపింగ్ యార్డ్ అయితేనేమి, శ్మశాన వాటిక అయితేనేమి, రైతు వేదిక అయితేనేమి, హెల్త్ సెంటర్లు అయితేనేమి, ఇప్పుడు మన ఊరు మనబడి కార్యక్రమంలో డైనింగ్ హాల్ అయితేనేమి, అంగన్వాడీ సెంటరు కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇవాళ దాదాపుగా మూడపల్లి గ్రామంలోనే, ఓన్లీ మూడపల్లిలోనే 70 లక్షల వరకు మనం ఇవాళ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మన అంగన్వాడీ సెంటర్కు 14 లక్షలు, హెల్త్ సెంటర్కు 20 లక్షలు, డైనింగ్ హాల్కు 14 లక్షలు, అలాగే టీపీపీ 17 లక్షలు, దాదాపుగా 70 లక్షల కార్యక్రమాలు ఇవాళ సర్పంచుల గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా చాలా స్థిరస్థాయిలో నిలిచిపోయేటట్టు గౌరవ సర్పంచులు చాలా కష్టపడి కూడా వాళ్ళు ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయించడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారికి, వాళ్ళ పాలక వర్గానికి సహకరించిన గ్రామస్తులందరికీ, గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జడ్పీటీసీ గారికి, సెస్ డైరెక్టర్ గారికి,
ఎంపీడీఓ గారికి. ఎందుకంటే అధికారులు మన ప్రజాప్రతినిధులు గ్రామంలో 2 విధాలుగా కూడా జోడెడ్ల బండ్లగా గౌరవ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. వారందరికీ కూడా ఈ రోజుతో వాళ్ళ పదవి కాలం కూడా ముగియనున్నది కాబట్టి ఏదేమైనా చాలా 5 సంవత్సరాలు కూడా కష్టపడి చాలా వరకు పనులు చేసిరు కాబట్టి వాళ్లకు నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.